మా పాపకి ఇద్దరు పాపలండి. ఇద్దరు పాపలైతే ఆవిడ పిల్లలతో పడే కష్టాలు ఎంత బాగా పడుతుందంటే నాకే అర్థం లేదు. ఈ పెద్ద పిల్ల ఉన్నదంటే ఈ పెద్ద పిల్ల మహా అల్లరి. పోనీ ఈ పిల్ల అలాగున్నదంటే చిన్న పిల్లని చూస్తుందా? లేదు, చూస్తలేదు. దాన్ని కొట్టేస్తుంది. ఈ ఇద్దరు పిల్లలతోటి ఎలా పడుతుంది బాధలో ఏంటో నాకేం అర్థం అవుతలేదు. ఆగు 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 ఖర్చు చైత్ర. ఈ చైత్ర ఉన్నదంటే అండి అసలు ఈ పాప మహా అల్లరి చేసేస్తుంది. కుదురుగా ఉండు. ఈ పాప మహా అల్లరి చేసేస్తుందండి. ఈ పిల్ల గురించే నా బాధ అంతా. ఎలాగా హైదరాబాద్లో వద్దు వచ్చేయండి అమ్మా అంటున్నాను, అయినా ఆలకెత్తలేదు. ఎక్కడ ఏంటి ఇక్కడ తీసుకుపోదామంటే అన్నీ అద్దె కూడా ఎక్కువే. స్కూలు చదివిద్దామంటే ఇద్దరు ఎన్ని బాధలు పడుతున్నారు. ఏం చెయ్యాలన్నది నాకు ఏం అర్థం అవుతలేదు. ఈ చిన్న రాకాశ ఉన్నదంటే శిశింద్రి ఇది. ఒక్క బాబు పడతాడు అనుకున్నాను, ఆ బాబు పుట్టలేదు. ఇద్దరు పాపలు అయిపోయాయి. ఎలాగ పెంచిద్ది ఏంటి అన్నది ఏమి అర్థమవుతలేదు. మరి ఇంకేం చేస్తాము? ఈ జీవితం ఎలాగెళ్తుంది? అప్పుడు పిల్లలు వేరు, ఇప్పుడు పిల్లలు వేరు. ఈ పిల్లలకే ఇప్పుడు పెంచాలంటే 33 చెరువు నీళ్ళు తాగాలి. అప్పుడు పిల్లలు పెంచాలంటే 5 లెవెల్గా పెంచవచ్చు. ఎలాగ ఏంటి అన్నది ఏం అర్థమవుతలేదు. ఏం చెయ్యాలి? బెంగ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. ఎంత బెంగ వచ్చేస్తుందో ఎలాగో ఏంటో అని. ఏంటో ఈ పిల్ల చూస్తేనేమో ఇక్కడ ఉంటుంది, ఆ పిల్ల చూస్తే అక్కడ ఉంది. ఏ తండ్రి లేరు, నాన్నగారు లేక ఎంత బాధ వచ్చిందో. ఆ రామారావు గారే ఉంటే ఏదో ఒక ఐడియా చెప్పింది నాకు. ఆ రామారావు గారు లేక మరి ఐడియా లేదు నాకు. ఏం చేయను దేవుడా? ఏమి చెయ్యాలి దేవుడా? మరి ఏమి చెయ్యాలి దేవుడా? నువ్వు కూర్చో. ఈ పిల్లల్ని చదివిద్దామంటే 33 చెరువులు తాగెత్తుంది వాళ్ళ అమ్మాయి. పోనీ అందంగా స్కూల్కి వెళ్తానమ్మా, నేను చదువుకుంటాను, నీకు మంచి పేరు తెప్పిస్తాను అని చెప్తున్నావా? అల్లరే. ఎందుకు చేస్తున్నావు అల్లరి? నువ్వు లేదు. మీ డాడీ చెప్పినట్టు ఆలకెత్తలేదు, మీ మమ్మీ చెప్పినట్టు ఆలకెత్తలేదు. చెల్లిని ఆడించుకోవాలి. అసలు నీకు కథ ఏమర్థమవుతుంది? మీ అమ్మ మీ నాన్న మీకోసమే కదా కష్టాలు పడుతున్నారు. దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకోవాలి కదా చైత్ర. చెప్పు మరి ఏ స్కూల్లో చదువుకుంటావు నువ్వు? చెప్పు. మా ఇంటి దగ్గర చదువుకొని 2 రోజులు పరిగెత్తుకు వచ్చేది కానీ, అమ్మమ్మ ఇంటికాడికి వచ్చేది కానీ 2 రోజులు పరిగెత్తుకు వచ్చేది కానీ. చెప్పు మరి, అవునా? ఈ అమ్మ చెప్పినట్టు ఆలకెత్తావా? ఆలకెత్తావు కదా. అమ్మా ఏం చేయమంటావో? చెల్లించోడినా ఇప్పుడు పాలు ఇచ్చే తాగేస్తాను, నేను చెల్లించి వస్తాను. నువ్వు పని చేసుకో, నీకు ఏ వడ్డు వాపు లేకుండా ఒప్పుడుగా పని చేసుకో మమ్మీ, నేను చెల్లిని చూస్తానని చెప్పుకోవాలి. అవునా కదా చైత్ర? నీకు ఎంత రోసమో తెలుసా?